మరి రేపటికి కార్యక్రమాలు అన్నీ కూడా మీకు చెప్పారు. రేపు తాకిడి ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో మరి అన్ని విఐపి దర్శనాలు రద్దు చేసి అందరూ కూడా గేటు ముందుగా వెళ్ళడం అనే మాటలో నిర్ణయించింది ఆఫీసర్లందరూ కూడా. మరి మీ అందరికీ దసరా శుభాకాంక్షలు చెప్పుకుంటూ మరి ఇక్కడ పనిచేసిన ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు. ఈ 10 రోజులు బ్రహ్మాండంగా సక్సెస్ చేశారు. గొట్లుగా జనం వచ్చారు. మరి మీ అందరి సహకారం వల్ల అన్ని డిపార్ట్మెంట్లు, పోలీస్ దగ్గర నుంచి, రెవెన్యూ దగ్గర నుంచి, శానిటరీ, ఎండోమెంట్స్, ఆల్ మీతో సహా మీడియా కూడా బ్రహ్మాండంగా సపోర్ట్ చేసింది. మరి సక్సెస్ అయ్యాము. రేపు ఒక్కరోజు ఉంది. రేపు ఒక్కరోజు కూడా మనం గ్రాండ్ సక్సెస్ అవ్వబోతున్నాం. రేపు మరి జల విహారానికి మరి కనుల పండగ చేసుకుందాం అనుకుంటే నదీ ప్రవాహం మీరు చూస్తున్నారు. మరి డిపార్ట్మెంట్లు ఒప్పుకోవది. ఎందుకంటే 1% కూడా ఏదన్నా ఇబ్బంది కడితే లెక్కైతే మరి పోలీసు వారు కానీ డిపార్ట్మెంట్ ఎందుకు ఒప్పుకో, లేకపోతే జల విహారం కూడా చాలా బ్రహ్మాండంగా జరిగేది. మరి విపరీతమైన వాటర్ తగ్గే పరిస్థితి లేదని చెబుతున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు. కాబట్టి ఈవో గారు చెప్పినట్టుగా కొంచెం మామూలుగా ఎప్పుడు మళ్ళీ ఆ తల్లిని ఆ హంసవాహం మీద ఎక్కించి కొంచెం ఆమెకి విహారం చేయించాలి కాబట్టి కొంచెం కదిలిచ్చి నడుపుతారు. దాంట్లో ఒక లిమిటెడ్ పీపుల్, పోలీసు వారు, డిపార్ట్మెంట్ వారు, ఎండమెంట్ వారు ఇచ్చిన లిస్టు ప్రకారం సుమారుగా మరి ఒక 25 మంది ఉంటారో. మరి ఆ లిస్ట్ నేను చూడలేదు, ఇంకా ఇప్పుడు ప్రిపేర్ చేశారు ఈవో గారు, దాని మన ఆఫీసర్ గారు, కమిషనర్ గారు, దాని ప్రకారం జరుగుద్ది. రేపు పొద్దున్నే మరి ఈ కార్యక్రమానికి వెయిట్ చేసి వీళ్ళందరూ సక్సెస్ చేసి రేపు భవానీ ఆల్మోస్ట్ బిగిన్ అయిపోయారు. రేపు ఈ టైం నుంచి భవానీలు తాకిడి బాగా విపరీతంగా ఉంటుంది. చాలా మనమంతా కూడా అక్కడి నుంచి ఊరేగింపు అప్పుడు దానిలో ఉంటాం మనం. ఇక్కడ భవానీలు తాకిడి ఉంటుంది. పోలీసు వారికి కూడా ఒకసారి మాట్లాడతాను నేను, సిపి గారితో, ఈఓ గారితో మాట్లాడతారు. కట్టుదిట్టంగా బ్రహ్మాండంగా సక్సెస్ చేస్తాం. మీ అందరికీ మనం చేస్తున్నాం.